నమస్కారం ఏడీపీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెగా జాబ్ మేళాకు విశేష స్పందన. నిరుద్యోగ యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని కలెక్టర్ సూచన. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన అతిథులు. గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. ఎంపీ గోడం నగేష్ వెల్లడి. దేవపూర్లో నూతన వంతెన ప్రారంభం. నిరుద్యోగ యువత అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ రాజశేష ఆకాంక్షించారు. బుధవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా వివిధ కంపెనీల ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్న జాబ్ మేళాలకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజశేష, ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలో నిర్వహించిన జాబ్ మేళాలో ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించారు. తాజాగా బుధవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా యోజన క్రీడల శాఖ టాస్క్ సంయుక్తంగా చిల్కూరు లక్ష్మీ గార్డెన్ లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతి యువకులు తరలివచ్చారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజశేష, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ఆదిలాబాద్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వివిధ కంపెనీల ప్రతినిధులు నిర్వహించిన ఇంటర్వ్యూలో ఉద్యోగాలు సాధించిన వారికి అతిథులు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డిడబ్ల్యూఓ మిల్కా, డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దినేష్ మటోలియా, అధికారులు, వివిధ కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ నిరుద్యోగ యువత ముందుగా ఏదైనా ఉద్యోగం సాధించాలని, ఆ తర్వాతే వచ్చిన అనుభవంతో తమకు అనుకూలమైన ఉద్యోగాలు పొందాలని సూచించారు. గతంలో నిర్వహించిన జాబ్ మేళాలో 300కు పైగా నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించారని గుర్తు చేశారు. యువతకు మేలు జరగాలనే ఉద్దేశంతో జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆన్లైన్లో సైతం ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయని, వాటిని సాధించాలంటే నూతనంగా వచ్చిన ఏఐ ద్వారా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఇప్పటికే ఉద్యోగాలు సాధించిన ఎంతో మంది యువత తమ రంగాల్లో రాణిస్తున్నారని తెలియజేశారు. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ బంగారీగూడలో కూడా అప్పుడు జాబ్ నిర్వహించాము. దాంట్లో కూడా అరౌండ్ 2000 యూత్ ఎవరైతే ఉన్నారో పార్టిసిపేట్ చేశారు. దాంట్లో కూడా మళ్ళీ అరౌండ్ 200 వారికి కూడా జాబ్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మళ్ళీ మనం ఈ వీక్లో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. సో ఇందాక మనం జాబ్ మేళా ఎందుకు నిర్వహిస్తున్నాము దానికి అందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ జాబ్ మేళా ఉద్దేశం అంటే చాలామంది యువతలకి మేలు జరగాలి. వారు ఏవైతే సోషో ఎకనామిక్ స్టేటస్ ఉన్నాయో ఆ సోషో ఎకనామిక్ స్టేటస్లో మళ్ళీ ఇంకా ముందుకి ఎదగాలి. దాని గురించి దీంతో పాటు మళ్ళీ మేజర్గా ఒక జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ జాబ్లో గ్రోత్ ప్రాస్పెక్ట్ కూడా చాలా ఉంటాయి. మనం ఆన్ ద జాబ్ ట్రైనింగ్ కూడా చేయొచ్చు, మనం స్కిల్స్ కూడా ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. కానీ అది నేర్చుకోవడానికి మన మధ్యలో ఒక ఆసక్తి తప్పకుండా ఉండాలి. మీరు ముందుకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఒక స్టెప్ తీసుకోవాలి. లెట్స్ సే ఇప్పుడు ప్రైవేట్ జాబ్ ఒకటి ఈరోజు మీకు వచ్చింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద శాలరీకి ఇర్రెస్పెక్టివ్గా మనం తప్పకుండా అక్కడ జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత ఒక 1-2 months ఎక్స్పీరియన్స్ను బట్టి మళ్ళీ ఇంకొక డెసిజన్ తీసుకోండి. అక్కడ కూడా చాలా వరకు జాబ్స్లో మళ్ళీ మీకు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ కూడా చేయడానికి ఆస్కారం ఉంటాయి. లేదు మీరు కూడా ఆన్లైన్ చాలా కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు అన్ని ఓపెన్ యాక్సెస్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఓపెన్ యాక్సెస్ కోర్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి అటువంటి కోర్సెస్ కూడా మనం నేర్చుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా మనం కోడింగ్ నేర్చుకోవచ్చు. మనం ఏవైతే ఫోటో ఎడిటింగ్ చేయాలో లేదా డిజిటల్ మార్కెటింగ్ చేయాలో అవి కూడా చేయొచ్చు. అంటే దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు ఎన్హాన్స్ అవర్ స్కిల్స్ ఎనీ టైం. అది చేయాలి అంటే ఫస్ట్ మనం ఎక్కడైనా ఒక జాబ్కి వెళ్ళి అక్కడ ఉన్న మొత్తం ఈకో సిస్టమ్ స్టడీ చేసి అక్కడ మిగతా వాళ్ళతో కూడా HR వాళ్ళతో కూడా కో ఎంప్లాయీస్తో కూడా కో వర్కర్స్తో ఇంటరాక్ట్ చేసిన తర్వాతనే ఇవి అన్నీ కూడా అవకాశం వస్తాయి. కాబట్టి ఈరోజు అందరికీ తప్పకుండా జాబ్స్ వస్తాయి. ఎందుకంటే మనం 70 కంపెనీస్ 12,000 జాబ్స్, 70 కంపెనీస్ 12,000 జాబ్స్తో దాంట్లో కూడా అర్స్వైల్ ఆదిలాబాద్ జిల్లాకే ఒక 36 కంపెనీస్ ఉన్నాయి. సో అది కూడా మనం ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరిగింది. అంటే డిఫరెంట్
రేంజ్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ప్రకారం కూడా మనం జాబ్ని సెలెక్ట్ చేయడం జరిగింది, సో దట్ ఎక్కువ మందికి కూడా అవకాశం వస్తాయి. ఎమ్మెల్యే పాయశంకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆదిలాబాద్ లో ఉద్యోగం రావాలంటే సాధ్యమయ్యే పని కాదని తెలిపారు. అందుచేతనే ముందుగా ఉద్యోగం ఎక్కడ వచ్చినా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటికీ తన వద్దకు ఉద్యోగాల కోసం ప్రతినిత్యం ప్రజలు వస్తున్నారని, అలాంటి వారి కోసం ఉద్యోగాల భర్తీకి తమ వంతు కృషి చేస్తానని అన్నారు. ఇప్పటికే రిసార్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగాలు సాధించిన వారు తమ అనుభవంతో స్వయంగా రిసార్ట్లను నెలకొల్పడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేసుకుంటూ ఉన్నతంగా జీవిస్తున్నారని తెలిపారు. ఉద్యోగం ఎక్కడ వచ్చినా వెనకడుగు వేయకుండా అక్కడికి వెళ్లి ఉద్యోగాల్లో స్థిరపడాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ఎంపీ గూడెం నాగేష్ అన్నారు. బుధవారం తలమడుగు మండలం దేవపూర్ గ్రామంలో నిర్మించిన వంతెనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో 30 లక్షల వ్యయంతో నిర్మించిన వంతెనను ఆదిలాబాద్ ఎంపీ గూడెం నాగేష్ గ్రామ సర్పంచ్ పొరండ సంతోష్ తో కలిసి ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలుగా వాగు దాటడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వంతెన నిర్మాణం చేపట్టారు. వంతెన నిర్మాణంతో రైతులకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు వ్యవసాయ పనులకు ఎంతో ఉపయోగకరంగా మారుతోందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీరామ్, జిల్లా సీనియర్ నాయకులు కనపర్తి చంద్రకాంత్, జక్కుల ప్రభాకర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బోండ్ల వెంకటస్వామి, బీజేవైఎం మండల అధ్యక్షులు రథాజీ, కిరణ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, సుంకిడి మాజీ సర్పంచ్ మహేందర్ యాదవ్, మాజీ మండల అధ్యక్షులు స్వామి, భుజంగారావు, తెల్లంగరావు, రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గూడెం నాగేష్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ నదులతో సుమారు 250 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, వంతెనలు, పొలం బాటలలో కల్వర్ట్ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర నిధులే ప్రధాన ఆధారమని ఆయన అన్నారు. అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. మంచి రోజుగా మా రైతులందరూ కూడా భావిస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క పొలాలకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉన్నటువంటి ఈ వాగు పైన మనం వారధిని, ఇంకెప్పుడు ఎవరో అన్నారు రామసేతు అని చెప్పేసి, అందుకే నేను వారధి అంటున్నా. ఆ వారధిని మనం ఇప్పుడు మన యొక్క ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ నిధులతోటి 30 లక్షలతోటి ఈరోజు వారధిని నిర్మాణం చేసుకొని ఇప్పుడే ప్రారంభించుకున్నాం. సర్పంచ్కి, గ్రామస్తులందరికీ, ముఖ్యంగా పార్టీ నాయకులకు కూడా నేను అభినందిస్తా ఉన్నా. మంచి పనిని తొందరగా మంచిగా చేశారు. మీ అందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తాను. ఆన్లైన్లో మందుల విక్రయాలను నిలిపివేయాలన్న డిమాండ్తో బుధవారం జిల్లాలో మెడికల్ షాపుల బంద్ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా బంద్ నిర్వహించి తమ డిమాండ్లను వెల్లడించారు. ఆన్లైన్లో మందులను విక్రయించడం నిలిపివేయాలనే ప్రధాన డిమాండ్తో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు జిల్లాలో మెడికల్ షాపుల బంద్ ప్రశాంతంగా కొనసాగింది. రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలో డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ షాపుల నిర్వాహకులు స్వచ్ఛందంగా షాపుల్ని మూసివేసి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అడ్హాక్ కమిటీ జిల్లా అధ్యక్షుడు బడాల మహేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ సాయినాథ్ రెడ్డి, కోశాధికారి గాజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అడ్హాక్ కమిటీ అధ్యక్షుడు మహేందర్ మాట్లాడుతూ కరోనా సమయంలో ఇచ్చిన వెసులుబాటు కారణంగా విక్రయించిన మందులను నేటికి విక్రయించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. మెడికల్ షాపుల నిర్వహణ ఒక వైద్యుని పర్యవేక్షణలో కొనసాగుతుందన్నారు. ఆన్లైన్లో మందుల విక్రయాలు పెరగడంతో చిన్న మెడికల్ షాపుల్లో వ్యాపారాలు లేక ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. కొన్ని మందులు, గోళీ రక్షణ కోసం ఫ్రిడ్జ్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంటుందని, కానీ ఆన్లైన్లో వచ్చే మందులు ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా విక్రయించడంతో ప్రజలకు హాని కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్లైన్ మెడికల్ విక్రయాలపై నిషేధం విధించడంతో పాటు తమ ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ బంద్ పిలుపు దేనికి అంటే కోవిడ్ టైంలో కలిగించిన వెసులుబాటు వల్ల ఈరోజు ఆన్లైన్ మందుల విక్రయాలు చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. దాన్ని కొంతమంది ఆసరాగా తీసుకొని అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్న డ్రగ్స్ని కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. అలాగే పిల్లలకు కానివ్వండి, తెలియకుండా స్ట్రెంగ్త్ ఎంత ఇవ్వాలి అన్నది తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా విక్రయాలు చేయడం వల్ల పిల్లలకి కిడ్నీల మీద కానీ వాళ్ళ లివర్ మీద కానీ డ్యామేజ్ చాలా వరకు ఉండొచ్చు. అందుకు
మెడికల్ షాప్ అనేది ఒక ప్రాక్టీషనర్ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు విక్రయిస్తేనే అది సరైన సజావుగా సాగుతాయని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి స్వచ్ఛందంగా పిలుపునివ్వడం జరిగింది ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్. అలాగే మా మెడికల్ సోదరులందరూ కూడా దీన్ని పాటించడం వల్ల ఈరోజు మా శక్తి కానివ్వండి, మా యూనిటీ కానివ్వండి చాటుకోవడానికి ఇది ఒక సరైన సమయంగా మేము భావిస్తూ ఉన్నాము. అలాగే ఈ ఈ మందుల విక్రయాలు అనేది ఆన్లైన్లో ఆపడం ద్వారా చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే చిన్న చిన్న మెడికల్స్ కానివ్వండి, వీళ్ళందరికీ సేల్స్ లేకపోవడం కావచ్చు, రెంట్లు భారం అవ్వడం కావచ్చు, వాళ్ళ జీతభత్యాలు వెళ్ళడం కూడా ఇబ్బందిగా మారుతూ వస్తూ ఉన్నది. కాబట్టి ఇది ఏ విధంగా అయితే ఏ పని ఏ విధంగా అయితే జరగాలో అదే విధంగా జరగాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం పట్ల మాజీ మంత్రి జోగు రామన్న తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త అబుజహర్ గత రాత్రి గుండెపోటుతో మరణించగా విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగు రామన్న ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బుధవారం నిర్వహించిన అంత్యక్రియల్లో మాజీ మంత్రి జోగు రామన్న పార్టీ కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని ఓదార్పునిచ్చారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ అబుజర్ మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. పార్టీలో అనుక్షణం కష్టపడుతూ అందరితో స్నేహపూర్వకంగా కలిసిమెలిసి ఉండి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అజయ్, సాజిదోద్దీన్, కౌన్సిలర్ గౌస్, మహమ్మద్ సలీం, అయూబ్, సూర్యకాంత్, రఘు, రాజేష్, జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తన డీలర్ల అవగాహన సదస్సుకు సంస్థ రాష్ట్ర చైర్మన్ అన్వేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం ద్వారా దిగుబడులు పెరుగుతాయని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటిస్తూ డీలర్లు పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. రైతులకు తక్కువ ధరలకు మేలైన విత్తనాలు అందించడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి అన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో విత్తనాలు నాటే సమయంలో రైతులకు విత్తనాలు విక్రయించే డీలర్లకు అవగాహన కల్పించేందుకు బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ సంస్థ అందించే విత్తనాలతో పాటు ప్రైవేట్ కంపెనీలు అందించే విత్తనాల వ్యత్యాసాలను వివరిస్తూ అవగాహన కల్పించారు. ఈ సదస్సులో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, డిఏఓ శ్రీధర్ స్వామి, అధికారులు, విత్తన డీలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విత్తనాభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ విత్తనాలు నాటిన తర్వాత సరైన దిగుబడి రాకపోవడంతో రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారే తప్ప విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో ప్రభుత్వం సూచించే విత్తనాలను ఎందుకు కొనుగోలు చేయరని ప్రశ్నించారు. తమ సంస్థ రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశంతో యూనివర్సిటీలో నిష్ణాతులైన శాస్త్రవేత్తలతో అధ్యయనం చేసిన తర్వాతే విత్తనాలను మార్కెట్లో విక్రయించడం జరుగుతోందన్నారు. కానీ ప్రైవేట్ కంపెనీల విత్తనాలకు ఇలాంటి పరిశోధనలు ఎక్కడ జరుగుతాయో ఎలాంటి సమాచారం ఉండదని తెలిపారు. రైతులు ఒకరిని చూసి ఒకరు ప్రైవేట్ విత్తనాలు కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్నారని, అలా కాకుండా తమ సంస్థ సూచించిన విత్తనాలు నాటితే దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అంటే ఈ రోహిత్ ఖాతా నుంచి విత్తనాలు అలగడం స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి విత్తనాల సరఫరాకు సంబంధించినటువంటి అంశంలో మీతో మాట్లాడదామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ జిల్లాలో దాదాపు 200 పైన ప్రైవేట్ డీలర్లు ఉన్నారు, ఆగ్రోస్ ఉన్నాయి, సహకార సంఘాలు ఒక 24 ఉన్నాయి. ఈ మీరందరూ కలిసి విత్తన సంస్థల నుంచి రైతులకు విత్తనాలు అందిస్తూ ఉంటారు. దీనిలో అనేక రకాల కంపెనీలను మీకు ఎవరితోని ఎక్కువ సంబంధాలు ఉంటే వాళ్ళతోటి విత్తనాలు తీసుకొని మీరు రైతులకు అందిస్తున్నటువంటి సందర్భం ఉంది. అంటే గ్రామంలో ఏ రైతు ఏ విత్తనం కావాలన్నా కానీ మీ డీలర్ దగ్గరికి వచ్చి తీసుకునే పరిస్థితి ఉంది. పాపం మా వ్యవసాయ అధికారులను ఏ రైతు కూడా పోయి ఏ విత్తనం బాగుంటుంది, ఒకవేళ అది పురుగు వస్తే ఏ మందు వాడాలని చెప్పేసి ఎప్పుడు కూడా వ్యవసాయ అధికారులు అడగారు. కేవలం రైతులంతా పోయి ఊర్లలో ఉన్నటువంటి లేదా టౌన్లో ఉన్నటువంటి విత్తన డీలర్కి పోయి ఏ విత్తనం వాడితే బాగుంటుంది, ఆ పంటకు ఏదైనా రోగం వస్తే ఏ మందు వాడాలని చెప్పేసి డీలర్లను అడుగుతారు తప్పితే కానీ వ్యవసాయ అధికారులను మాత్రం అడిగే పరిస్థితి లేదు. కానీ పంట నష్టం జరిగినప్పుడు మాత్రం వ్యవసాయ అధికారులను మీరు ఏం చేస్తా ఉన్నారు, పంట రాలేదు, పంట దిగుబడి రాలేదు, లేకుంటే పంట
పూతకొచ్చిన ఖాతారాలు రకరకాలుగా వ్యవసాయ అధికారులు ప్రభుత్వాన్నే మనం అడిగేటటువంటి పరిస్థితి తప్పితే కొనేటప్పుడు మాత్రం అడిగాం. ఇట్లాంటి పరిస్థితి ఈ సమాజంలో ఏర్పడ్డది. అంటే ప్రైవేట్ విత్తనాలే ఎక్కువ ఆధిపత్యానికి వచ్చేసి వాళ్ళ రైతులకు అనేక రకాల పేర్ల మీద మనం అమ్ముతున్నటువంటి పరిస్థితి. దానివల్ల అనేక రకాలైనటువంటి పంట దిగుబడి రాకపోవడము, నష్టపోయినటువంటి సందర్భాలు చాలా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో మనమంతా కూడా, మీరందరూ కూడా పేరుకే విత్తన వ్యాపారాలు పెట్టుకున్నప్పటికీ కూడా వ్యవసాయ నేపథ్యం కలిగిన వాళ్ళు, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినారు కాబట్టి ఆ రైతులను కాపాడుకునే ఒక ఆలోచనతోటి ఒక మంచి విత్తనాలను అందించేటటువంటి దిశగా మీ ప్రయత్నం ఉండాలనేటటువంటి మీకు చెప్పుదామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమంలో భాగంగా తలమడుగు మండలంలోని నందిగామ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఐటీడీఏ పీఓ మంద మకరంద సందర్శించారు. శిబిరంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, మందుల పంపిణీ, ఆరోగ్య పరీక్షలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు గ్రామంలో పర్యటించిన పీఓ మంద మకరంద గ్రామ ప్రజలను కలిసి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. తాగునీరు, రహదారులు, ఆరోగ్యం, విద్య వంటి సమస్యలపై గ్రామస్తులతో మాట్లాడి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. గ్రామానికి వచ్చిన ఆయనకు స్థానిక సర్పంచ్ భీమరావు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పీఓ మంద మకరంద మాట్లాడుతూ గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామాల్లో ఉన్న మౌలిక వసతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా గిరిజన మహిళలు, గర్భిణులు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సూచిస్తున్న పోషకాహార పదార్థాలు, ఇప్పపు లడ్డులను వినియోగించాలని మహిళలకు సూచించారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా మండల అధికారుల దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజమోహన్, ఎంపీడీఓ శంకర్, పంచాయతీరాజ్ ఏఈ నాసిర్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు సాయిరాజ్, నిఖిల్, ఏపీఎం శేఖర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయ, గ్రామస్తులు సురేందర్ పాల్గొన్నారు. ఒకటి హెల్త్ క్యాంపు పెట్టి మీకు ఏదైతే మీకు ఇబ్బందిగా అనిపిస్తుందో ఆరోగ్య రీత్యా వాటిని మీరు వారితో చెప్పుకొని ఏవైతే మీకు అప్పటికప్పుడు టెస్టులు చేసి చెప్పగలుగుతారో చెప్తూ, ఏవైతే శాంపుల్ తీసుకొని టెస్ట్కి ల్యాబొరేటరీకి పంపి మీకు మళ్ళీ చెప్పి ఆ రిపోర్ట్లలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మెడికల్ ఆఫీసర్ బాధ్యత తీసుకొని వాళ్ళు ఒక టీమ్గా పెట్టుకొని దాంట్లో ఏదైనా ఇబ్బంది ఉన్నదంటే వెంటనే దానికి ఏ రకమైన మందులు కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ చేయాలి, ఎక్కడికి పంపాలనేది ఒక రకమైన పద్ధతిలో చేస్తున్నారు. దీంట్లో భాగంగా మనకి మెయిన్గా అనీమియా, రక్తహీనత, ఆ నెత్తురు ఏదైతే ఉందో అది పెద్దగా అంటే ఇంప్రూవ్ చేయడానికి మీరు అన్ని విధాలుగా మంచిగా తినాలి, మంచిగా ఆహారం లోపలికి ఏం వెళ్తుంది అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించి దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయమై బుధవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను కలిసి వినతి పత్రం అందించారు. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సమస్యలు ఎమ్మెల్యేకు వివరించిన నేతలు వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె సునీత, సిఐటియు సహాయ కార్యదర్శి రే సురేందర్, నాయకులు విమల, సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నమల కిరణ్ మాట్లాడుతూ అంగన్వాడీలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికంగా పని చేయించుకున్నప్పటికీ వారి సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చూపుతున్నాయని ఆరోపించారు. అరవకొర వేతనాలు కూడా సక్రమంగా చెల్లించడం లేదని, ఏప్రిల్ నెల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులకు 18,000 వేతనం పెంచాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ అమలు చేయాలని వారు కోరారు. జీవో నెంబర్ 14 సవరణ ద్వారా ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఇచ్చిన సెల్ ఫోన్లు సరిగా పనిచేయడం లేదని, వాటిని వెనక్కి తీసుకొని 5G సదుపాయం ఉన్న ఫోన్లు అందించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మన ఆదిలాబాద్
నియోజకవర్గ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారికి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఏదైతే అంగన్వాడీలు పనులు చేస్తూ ఉన్నారో ఆ పనులకు తగ్గట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేతనాలు చెల్లించట్లేదు. ఇచ్చేవే చాలని వేతనాలు, వాటిని కూడా సక్రమంగా ప్రతి నెల చెల్లించకపోవడంతో అంగన్వాడీలు కుటుంబాలను పోషించుకోవడానికి ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి పెండింగ్లో ఉన్న వేతనాన్ని వెంటనే అంగన్వాడీల ఖాతాలో జమ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల ముందు అంగన్వాడీలు సమ్మె చేసినప్పుడు ఏవైతే హామీలు ఇచ్చిందో అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తాము, 18,000 వేతనం ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టిందో ఆ హామీలను వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గుర్తింపు కార్డులను ఇవ్వాలి. పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్ననే కొత్త మొబైల్ ఫోన్లు ఇచ్చారు. ఆ ఫోన్లు కూడా పనిచేయని పరిస్థితి ఉన్నది. ఆ ఫోన్లను వెంటనే వెనక్కి తీసుకొని 5G నెట్వర్క్తో కూడిన మంచి బ్రాండెడ్ ఫోన్లను అంగన్వాడీలకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఎమ్మెల్యేలకు ఈరోజు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలను పరిష్కరించాలి. లేని నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన అంగన్వాడీలందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఆదిలాబాద్ డిపోలో ఉత్తమ పనితీరు కనబరిచిన డ్రైవర్లను రీజనల్ మేనేజర్ డి విజయభాను అభినందించి సన్మానించారు. డిపోలో అత్యుత్తమ KMPL సాధించిన డ్రైవర్లు జావీద్, డి రవీందర్, ఎంఆర్జీరావు, హలీంలను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో DMG ప్రతిమరెడ్డి, ఏఈ శ్రీకర్, ఆర్టీఎం కార్యాలయం నుంచి రాజశేఖర్ తదితరులు డిపో సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ ఇంధన పొదుపు, మెరుగైన పనితీరు సాధించిన ఉద్యోగులను ప్రోత్సహించడం ద్వారా ఇతర డ్రైవర్లకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో గల స్విమ్మింగ్ పూల్లో ఈ నెల 21న స్విమ్మింగ్ పోటీలను నిర్వహించనున్నారు. అండర్ 14, 17, 19 విభాగాల్లో పోటీలు జరగనుండగా క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని DYSO జక్కుల శ్రీనివాస్ సూచించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజశేష ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించనున్నారని స్పోర్ట్స్ స్కూల్ స్విమ్మింగ్ కోచ్ కొమ్ము కృష్ణ, DSA స్విమ్మింగ్ కోచ్లు శ్రీనివాస్ గౌడ్, చంద్రకాంతుల నేతృత్వంలో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా బీసీ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఆవుల రాఘవేంద్రనాథ్ యాదవ్, అన్నదానం జగదీశ్వర్లను జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్లు మంగళవారం నియమించారు. ఇందుకు సంబంధించిన నియామక పత్రాలను సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వేణుగోపాల్ యాదవ్ బుధవారం పట్టణంలోని యాదవ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారికి అందించి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అత్యధిక జనాభా కలిగిన బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందని తెలిపారు. అందుకు జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో సంఘాన్ని బలోపేతం చేసేందుకు జిల్లా నూతన కార్యవర్గంను నియామకం చేసుకోవడం జరిగిందని తెలిపారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాలపైన ఎప్పటికప్పుడు పోరాటాలు ఉధృతం చేయాలని కోరారు. పాయల్ శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జొన్న పంటను అమ్మడానికి వచ్చిన రైతుల ఆకలి తీర్చి ఉదారతను చాటారు. బేల సబ్ మార్కెట్ యార్డులో జొన్న పంటను అమ్ముకోవడానికి వారం రోజులుగా రైతులు నిరీక్షిస్తున్న ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రైతులకు పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించారు. మార్కెట్ యార్డులో గన్ని బ్యాగులు, చల్లటి నీటి వసతి కల్పించాలని బీజేపీ మండల అధ్యక్షుడు ఇంద్రశేఖర్ అన్నారు. అన్నదాన కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భూపతి రెడ్డి, దత్తం నిక్కం, నవీన్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనము ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా రైతులకు బస్తాలు లేక, ఇక్కడ తాగునీటి సమస్య, ఇలా చాలా సమస్యలు మరి రైతులు ఎదుర్కొంటున్నారు. ఎండ ఉన్నది, ఇక్కడ వాటర్ కూడా వేడి బోర్ వాటర్ తాపుతున్నారు, చల్లటి నీళ్లు కూడా తాపలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు పాయల్ శంకర్ గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భోజనం అనేది రైతులు ఇక్కడ ఎప్పటి వరకు అయితే ఉంటారో అప్పటి వరకు ఈ భోజన వసతు మరి నడుస్తూనే ఉంటుంది.
ఆదివాసీల హక్కుల సాధన కోసం పోరాడాలని ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ చీఫ్ కోఆర్డినేటర్ కుసుమ్ తాయి ఆలం అన్నారు. బుధవారం స్థానిక డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. ఆదివాసీల కోసం పోరాడిన కొమరం భీం, బీర్సా ముండాల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించడం కాదని, ఆ మహానీయుల స్ఫూర్తితో ఆదివాసీల హక్కుల కోసం పోరాడాలని ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ కుసుమ్ తాయి ఆలం స్పష్టం చేశారు. ఆదివాసుల జీవన విధానం, వారి స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు జిల్లాలో 3 రోజులుగా పర్యటిస్తున్న ఆమె బుధవారం స్థానిక డీసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆదివాసుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే తమ ఈ లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ కార్యక్రమాన్ని వెల్లడించారు. తమ నేత రాహుల్ గాంధీ ఆదివాసీల అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం అనేక పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా బిల్లును కాంగ్రెస్ ను వ్యతిరేకించిందని, తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు మహిళలకు రాజకీయంగా గుర్తింపు తీసుకువచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, గతంలో స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత తమదేనని వెల్లడించారు. డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ మాట్లాడుతూ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ స్థలం కేటాయింపులో బీజేపీ లేనిపోని రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు కార్యాలయాల కోసం స్థలాలు తీసుకున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు. రాజకీయ పార్టీల కార్యాలయాలు ఏర్పాటు చేసేది ప్రజల కోసమేనని, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అన్ని జాతులు, మతాల వారికి దేవాలయం లాంటిదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని బీజేపీ దుష్ప్రచారం చేయడం వారి విఘ్నతకే వదిలేస్తున్నామన్నారు. बहुत आदिवासी को प्रताड़ित किया जा रहा है, घर जलाए जा रहे हैं, उनके लोगों को घर से निकाल जाए, बुलडोजर चलाए जा रहे हैं. तो राहुल गांधी जी का ये कहना है कि जो आदिवासी जो इस धरती के मूल निवासी है, तो ये मूल निवासियों का हक और सभी को, जैसे कि संविधान लेके जब राहुल जी चलते हैं तो सभी को न्याय मिले, वो सामाजिक न्याय की हक की लड़ाई लड़ रहे सभी के लिए, और ख़ासकर दलित और आदिवासी और पिछड़े वर्ग के लिए, माइनॉरिटीज़ के लिए, महिलाओं के लिए. अभी महिलाओं के जो नारी शक्ति वंदन बिल का जो विरोध किया है, इसके लिए बीजेपी सरकार ने बहुत सारे आदिवासी अपने कांग्रेस को बोले हैं कि महिला विरोधी है. ఇది ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ తరపున గిరిజనుల జాతిలో కూడా నాయకులుగా ఎదగాలని, ఈ దేశంలో రాజకీయంలో కూడా భాగస్వాములు కావాలనేటువంటి రాహుల్ గాంధీ ఆకాంక్ష మేరకు అది లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. బేల మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో పాటు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు యువకులు, అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి అభిమానాన్ని చాటారు. బేలా మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామా రూపేష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు, అభిమానులు, స్థానిక సర్పంచులు పాల్గొని రక్తదానం చేశారు. జన్మదిన వేడుకలకు రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, జిల్లా డీసీసీ అధ్యక్షులు జాదవ్ నరేష్, బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండత్ సుజాత, జీసీసీ చైర్మన్ కొట్నాథ్ తిరుపతి తదితరులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో మండలంలోని గిరిజనులు, నిరుపేదలకు సహాయం చేయడంలో రూపేష్ రెడ్డి ముందుండడం అభినందనీయమని తెలిపారు. ఆయన అంబులెన్స్ల సేవలు అందిస్తున్నారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీలో కూడా క్రియాశీలంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని దానాల్లో రక్తదానం గొప్పదానమని పేర్కొంటూ రూపేష్ రెడ్డి ఇలాంటి సేవా కార్యక్రమాలతో మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో నిండుగా జీవించాలని ఆకాంక్షించారు. 10-15 సంవత్సరాల నుంచి కలిసి కాంగ్రెస్ పార్టీ పక్షాన పనిచేస్తూ ఆదిలాబాద్ జిల్లాకు ఎప్పుడు వచ్చినా కానీ, ఏ సమస్యలకు వచ్చినా కానీ మాతో వెన్నట్టుండి నిరంతరం కాంగ్రెస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన పనిచేసినటువంటి మా సోదరుడు, మిత్రుడు రూపేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు మరెన్నో జరుపుకొని ఇంకా రైతులకు, ప్రజలకు సేవ చేసేటటువంటి భాగ్యాన్ని కలిగించాలని ఆ భగవంతుని కోరుతా ఉన్నాను. నా
ఇక్కడికి వచ్చినటువంటి నూతనంగా నియమించబడినటువంటి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్, మాతో పాటు పనిచేసినటువంటి కిసాన్ కాంగ్రెస్ లో పనిచేసినటువంటి సోదరుడు శ్రీకాంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మెగా జాబ్ మేళాకు విశేష స్పందన, నిరుద్యోగ యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని కలెక్టర్ సూచన. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన అతిథులు. గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. ఎంపీ గోడం నాగేష్ వెల్లడి. దేవపూర్లో నూతన వంతెన ప్రారంభం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.